ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం కాపురం చేయడానికి ప్రిపేర్ అయిపో భూమి. ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు భూమి? మనం ఏడిస్తే మన మనసులో ఉన్న దుఃఖం తీరాలి. మనల్ని ఓదార్చే మనిషి ఒక్కళ్ళైనా ఉండాలి. నీకు మేము అందరం ఉన్నాం గాని ఓదార్చడానికి ఒక్కరం కూడా ముందుకు రాలేము. ఎందుకంటే మీ నాన్న కుదిర్చిన సంబంధం కదా. కొత్తగా కుదిర్చిన ఈ పెళ్లి కొడుకు పక్కన నువ్వు కూర్చుంటే నవ్వుతూ మేము అక్షింతలు వేయాలి. అందుకే ఓదార్చలేం. ఈ దుఃఖం జీవితాంతం ఏడ్చినా తీరదు. వద్దు భూమి, ప్లీజ్ షేడవుకు. చెప్తున్నాను కదా భూమి, ఓదార్చే మనిషి లేడు, దుఃఖం తీరే దారి లేదు. ఇంకా ఏడ్చి ఏం ప్రయోజనం భూమి? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒక విషయం చెప్పనా భూమి, నీకు సంబంధం సెట్ అయిపోయిందని అన్నయ్య కాల్ చేసి చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తన దరిద్రం వదిలిపోయిందని చాలా ఆనందంగా మాట్లాడాడు. అసలు ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తా అన్నాడు భూమి. దేనికి భూమి? దేనికి? నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నది దేనికి? మీరిద్దరూ కలవాలని కదా. నేను చేసింది త్యాగం అనుకున్నాను, కానీ ఇప్పుడే నాకు అర్థమవుతుంది అది త్యాగం కాదు, నా విధిరాత నాకు రాసిన రోగం అని. అయినా భూమి, మనిషి అన్న తర్వాత కొంచెం కొంచెం స్వార్థం ఉండాలి. ఆ కొంచెం స్వార్థంతోనే నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని ఉండుంటే ఇప్పుడు నీకు గతి పట్టేది కాదు. పెద్దమ్మని మా నాన్నని కలపాలనుకుని నువ్వు మా అన్నయ్యతో పెళ్లి ఆపుకున్నావు. ఏ పెద్దమ్మ ఆనందం కోసం నువ్వు పెళ్లి ఆపుకున్నావో ఆ పెద్దమ్మ కొడుకే ఇప్పుడు నీ పెళ్లి మాట విని ఆనందిస్తున్నాడు. ఏ ఇంట్లోనే ఉంటూ అపూర్వాత్తయ్యని ఎదిరించి మా నాన్నను పెద్దమ్మను కలిపి మామయ్య నమ్మకాన్ని పొంది మా అన్నయ్య మంచితనాన్ని ప్రూవ్ చేసి ఇదిగో ఇలా ఒక మంచి మనసుతో చాలా పెద్ద లిస్టు పెట్టుకున్నావు గనక ఈరోజు ఫలితం ఇలా ఉంది. ఇంకెవరితోనో పెళ్ళైపోతుంది. కొంచెం అన్నా స్వార్థం లేకపోతే మనిషి జీవితం ఏమైపోతుంది అనడానికి ఇదిగో నిన్ను చూపిస్తే సరిపోతుంది భూమి. నీకు పెళ్ళై వెళ్ళించోటైనా కొంచెం స్వార్థం నేర్చుకో భూమి. నీకు పెళ్ళైపోవడం ఖాయం. అమ్మా 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 పూరి అమ్మా. ఏంటి గగన్? అమ్మా నీకు గుడ్ న్యూస్. ఏంట్రా గుడ్ న్యూస్? ఫస్ట్ నువ్వు నోరు తీపి చేసుకోవాలి, తర్వాత చెవుల న్యూస్ వినాలి. అది కదా ట్రెడిషన్. పూరి, ఈరోజు నువ్వెంత ఫుడ్ తిన్నా
ఎంత స్వీట్ తిన్నా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ నీకు లేవు. యూఆర్ ఫ్రీ. ఎంజాయ్ ద స్వీట్, ఎంజాయ్ ద ఫుడ్ అండ్ ఎంజాయ్ ద హోల్ డే. నాకు అర్థమైపోయింది అన్నయ్య, నీ లైఫ్ లో ఇంతవరకు దొరకనంత పెద్ద కాంట్రాక్ట్ దొరికింది కదా. ఇప్పుడు నేను చెప్పబోయేది అంతకంటే పెద్ద న్యూస్. అరే శివ, సరేరా, ఇప్పుడు నోరు తీపైపోయింది కదా, ఇప్పుడు చెప్పు ఏంటా గుడ్ న్యూస్? భూమికి పెళ్లి ఫిక్స్ అయిపోయిందమ్మా. మా అక్కకి పెళ్లి కుదిరిందా? అంటే ఆ అక్కకి పెళ్లి కుదిరిపోయిందా అంటున్నాను. అక్కేంట్రా, తను నీ అక్కే అనుకో. తనకి పెళ్లి కుదిరిపోయిందిరా మై డియర్ బామ్మర్ది. అమ్మా, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. పురి, నువ్వు అడిగావు కదా పెద్ద కాంట్రాక్ట్ అని. ఇది అంతకంటే పెద్ద న్యూస్ కదా. అరే ఏంటి మీ ఇద్దరే మాట్లాడరా? పట్టిన గ్రహణం వదిలి మన ఇంటికి వెలుగు వస్తుందమ్మా. నీకు ఆనందంగా లేదా? నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందమ్మా. కానీ నాకు ఇప్పుడిప్పుడే ఒక డౌట్ వస్తుంది. మన ఇంటికి రాకముందే శరత్చంద్రకి భూమికి ఒకరికొకరు తండ్రి కూతుర్లని తెలుసు. మనల్ని ఏడిపించడానికి, మన జీవితాలతో ఆడుకోవడానికే ఏమీ తెలియనట్టు, ఎవరూ లేనట్టు భూమి మన ఇంటికి వచ్చింది. మనం పిచ్చి వెద వల్ల నమ్మేశాం. మరి అంత దారుణంగా మాట్లాడుకురా, భూమి అలాంటిది కాదు. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకా నువ్వు భూమి అనే భ్రమ నుండి బయటికి రాలేకపోతున్నావు. సరేరా, నువ్వు అనుకున్నలాంటి అమ్మాయి అనుకుందాం. మరి ఈ రోజు ఎందుకు మన ఇంటికి వచ్చింది? అలా అడిగావు కదా, బాగుంది. అక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నా నా కోసం ఇక్కడికి వచ్చేసానని బిల్డప్ ఇచ్చింది. యాక్చువల్లీ నిజమేంటంటే ఆ పెళ్లి సంబంధం నిన్నే పెళ్లి కొడుకు ఇంట్లో ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు వాళ్ళు వచ్చినట్టు, ఆవిడ నా కోసం పెళ్లి చూపులు వదిలేసుకుని వచ్చినట్టు తండ్రి కూతురులిద్దరూ కలర్ ఇచ్చారు.